యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు. ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈ వాగ్దానమును విశ్లేషించుటకును ధ్యానించుటకును సంతోషిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనము. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తిగల వాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. ఈ మాటను బట్టి సర్వ మానవుల పట్ల దైవ సంకల్పము లేదా చిత్తము ఉద్దేశము ఏమై ఉన్నదో అని గ్రహింపవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. మొదటిగా జ్ఞాపకం చేయుచున్నటువంటి మాట ఏంటంటే, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయములో మోసపరుచుకొనుచు తన హృదయమును మోసపరుచుకొనుచు. రెండవది, భక్తిగల వాడనని అనుకొనిన ఏడల వాని భక్తి వ్యర్థమే. ఇక్కడ ఆలోచించవలసినటువంటి రెండు విషయాలు మనకు కనబడుతూ ఉంటున్నాయి. అనగా తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ నేను భక్తిగల వాడను అనుకోవడము అతని హృదయంలో, అలాంటి భక్తి వ్యర్థమైనది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. స్నేహితులారా, ఈరోజు దైవ భక్తిని అనేది మనం గమనించినప్పుడు ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయిలో నేడు దైవభక్తి అనేది కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే నేడు చాలామంది తాము భక్తిగల వారమని అనుకుంటున్నారు, కానీ అది పైకి మాత్రమే వారు భక్తిగల వారుగా కనబడుచున్నారు, కానీ వారి యొక్క లోపటో హృదయాంతరంగములో క్రూరత్వము, దుష్టత్వము, కఠినత్వము, ద్వేషము, పగ మొదలైనటువంటి వాటి ద్వారా ఇదిగో దైవభక్తి అనేది వారిలో సన్నగిల్చున్నటువంటి విధానము జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఇది ఏ విధంగా బయటికి వస్తుంది అనేది ఆలోచన చేసినప్పుడు వారు మాట్లాడుతున్నటువంటి క్రూరత్వం కలిగినటువంటి మాటలు, రెండవది వారు చేయుచున్నటువంటి క్రియలు, వీటి ద్వారా ఇది నిజమైన భక్తి కాదు అనేది బయటపడుచున్నట్టు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అలాగే భక్తి గలవారము అనుకునేవారు మొదట తనను తాను తన నాలుకను అదుపులో పెట్టుకోవాలి అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే నోటికి కళ్ళెము పెట్టుకొనక అనే మాట జ్ఞాపకం చేస్తుంది. 26వ వచనంలో మన జ్ఞాపకం చేస్తూ, అనగా దైవభక్తి కలిగినటువంటి జీవితంలో కలిగి ఉండవలసినటువంటి ప్రాథమిక సత్యము, ప్రాథమిక లక్షణాలు ఇదిగో వారి నోటి మాటల ద్వారానే వెల్లడి చేయబడుచు వీరు ఎలాంటి వారో, వీరి భక్తి ఎలాంటిదో అనేది ఇది సమాజానికి వివరింపబడుతూ ఉంటుంది. వారి క్రియలు కావచ్చు, వారి ప్రవర్తన కావచ్చు, వారి మాట తీరు కావచ్చు. కాబట్టి ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా 26, 27 వచనంలో ఉన్నటువంటి భాగాన్ని మనం చూస్తే, పరిశీలన చేస్తే మనకు ఒక నిజమైనటువంటి భక్తి అనేది సాంప్రదాయాల మీద కాదు, మతాచారాల మీద కాదు, బాహ్యపరమైనటువంటి నిదర్శనముగా కనబడేటివి కాదు అనేది తెలియబడుచు ఉన్నది. ఎందుకంటే ఈ బాహ్యపరమైన విధానము కంటే, మతాచారాలు సాంప్రదాయాల కంటే అత్యున్నతమైనది దైవభక్తి. కాబట్టి మానవుని అంతరంగిక ఆత్మీయ ప్రతిస్పందనను జ్ఞాపకము చేయబడుచున్నటువంటి సందర్భమే నిజమైనటువంటి భక్తిగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అందులో అవసరతలో ఉన్నటువంటి వారి యొక్క అవసరతలు తీర్చడమే నిజమైన భక్తి. స్నేహితులారా, ఇటు సమయంలో ఒక విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దైవభక్తి ఏది నిజమైన భక్తి అంటే, ఈరోజు అత్యధికంగా గుడులు గోపురాలే మోసం చేయబడుతున్నాయి. గుడులు గోపురాలనే అత్యధికమైనటువంటి గొడవలు జరుగుతున్నాయి.
గుడులు గోపురాలనే అత్యధికమైనటువంటి పగ ద్వేషాలతో నింపబడుతూ ఉంటున్నారు. అనగా భక్తి కలిగినటువంటి వారం అనుకుంటున్నారు, కానీ దైవభక్తి లేనటువంటి సమాజముగా ఈరోజు భక్తిపరులు అనేటటువంటి వారు పిలువబడుతూ ఉంటున్నారు. చాలా ప్రమాదకరము. ఎందుకంటే ఇదిగో దైవభక్తి కలిగి ఉండాల్సినటువంటి చోట్లని క్రూరత్వము, మోసము, అన్యాయము, దొంగతనాలు, దోపిడీలు, అది దేవుణ్ణి అడ్డము పెట్టుకొని భక్తిపరులమన్న విధంగా రాజకీయాలు చేస్తూ కూడా ఇదిగో ఎన్నో తప్పిదాలకు, ఎన్నో బలహీనతలకు మానవుడు గురి చేయబడుచున్నటువంటి సందర్భాలు నేటి సమాజంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. అందుకే దైవభక్తి ఏది నిజమైన భక్తి అనేది జ్ఞాపకం చేయబడుట్లో 2 విషయాలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాయి. 27వ వచనంలో జ్ఞాపకం చేసేమంటున్నాడు అంటే, అక్కడ పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, మీరు పవిత్రమైనటువంటి కల్మషము లేనటువంటి నిష్కలంకమైనటువంటి భక్తి అనేది ఏ విధంగా వెల్లడి చేయబడుతూ ఉంది అంటే, దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుట. ఈరోజు దైవభక్తి కలిగినటువంటి వారు ఎలాంటి జీవితము జీవించాలి అనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది అంటే, పవిత్ర హృదయము కలిగినటువంటి వ్యక్తులుగా ఉండడమే కాదు, కానీ దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులలో వారికి సహాయకరంగా ఉండడము. ఈరోజు చాలామంది మనస్తత్వాలను చూసి, అవసరతలను చూసి, అక్కడ మనకేమైనా ఉపయోగం జరిగేది ఉందా అని చూసి అలాంటి సందర్భాల్లో మాత్రమే అన్నదానాలు చేయడము కావచ్చు, దాన ధర్మాలు చేయడము కావచ్చు, ఆయా రకాలుగా వారికి సహాయం చేయడం కావచ్చు, వారి యొక్క బలహీనతలను సైతము ఆసరాగా చేసుకొని వారు ఏలుతున్నటువంటి విధానాలు మనం జ్ఞాపకం చేయబడుతుంది. ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి విధానం చూసినప్పుడు వారు మళ్ళీ తిరిగి సహాయం చేయలేనటువంటి వ్యక్తిత్వాల్లో బలహీనతలో ఉన్నటువంటి వారికి మీరు సహాయం చేయండి అని దైవభక్తి నేర్పిస్తూ ఉంటుంది. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క సందర్భాన్ని మనము శిలువ శ్రమల కాలంలో జ్ఞాపకం చేస్తుంటున్నాం. కాబట్టి ఆయన పరిశుద్ధుడై ఉండి కూడా ఆయన పరిశుద్ధతను విడిచి ఇహలోకములోనికి వచ్చి మానవుడిగా ఆయన ఉద్భవించి తనను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని శిలువ మరణం పొందినంతగా మానవుని యొక్క బలహీనతల్లో ఆయన పాలు పంచుకొని మానవుని అవసరతలు తీర్చినటువంటి దేవుడుగా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అందుకే తనను తాను ఆయన రిక్తునిగా చేసుకొని ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అనేకులకు ప్రతిగా క్రయధనముగా నేను ప్రాణమును ఇచ్చుటకు వచ్చి ఉన్నాను అని మానవుని అవసరతల్లో ఆయన పాలు పంచుకున్నటువంటి దేవుడుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. రెండవది ఏంటంటే, ఇహలోక మాలిన్యమును అంటకుండా తనను తాను కాపాడుకోవడమే నిజమైన భక్తి. ఈరోజు సగటు మానవులను మనం గమనించినప్పుడు ఏ వ్యక్తి కూడా తాను జీవిస్తున్నటువంటి జీవితంలో ఇలాంటి బ్రతుకును బ్రతకలేకపోతున్నాడండి. ఎందుకనగా ఇహలోక మాలిన్యమును అంటకుండా పాపపు, చెడు, వ్యతిరేకమైన సమాజానికి, కుటుంబాలకు అవమానాన్ని, నిందలను, హేళనలను తెచ్చేటటువంటి పరిస్థితి లేకుండా బ్రతకడము ఈరోజు మానవునికి అసాధ్యమండి. ఎక్కడ చూసినా అవమానాలే, ఎక్కడ చూసినా నిందలే, అక్కడ చూసిన హింసలు, గాయాలు, ఓర్వలేనితనాలు, పగ, ప్రతీకారాలతోనే ఇహలోక మాలిన్యమును అంటుకొని పాపపు స్థితిని దాటలేకపోతూ ఉంటున్నాడు మానవుడు. అంతేకాకుండా తనను తాను కాపాడుకోలేకపోతూ ఉంటున్నాడు ఈ చెడు వ్యసనాల నుంచి, ఈ చెడు కార్యాల నుంచి. అందుకే ఇక్కడ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నప్పుడు కుమ్మరి పురుగును మనం చూస్తామండి. కుమ్మరి పురుగు అది బురదలోనే ఉంటుంది, కానీ దాని మీద బురద ఎప్పుడు కూడా అంటదు. ఇక్కడ క్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఈ వాక్య భాగం తెలియజేస్తున్నటువంటి సత్యం ఏంటంటే, నీవు ఈ లోకంలో మానవునితో మనుగడ కొనసాగించాల్సిందే. ఎందుకంటే నీవు సంఘజీవివి కాబట్టి నీవు మానవునితో కలిసి జీవించాల్సినటువంటి వ్యక్తివే. కానీ మానవుని అవసరతలతో నీవు
ఆ అవసరతలు అక్కరలు తీర్చేటటువంటి వ్యక్తిగా ఉండాలా. రెండవది, ఇహలోక సంబంధంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి కలుషితమైనటువంటి కల్మషమైనటువంటి ఆ స్థితిగతులలో నువ్వు అంటకుండా నిన్ను నీవు కాపాడుకోవడమే నిజమైనటువంటి భక్తి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మనము ఎలాంటి దైవభక్తి కలిగినటువంటి వారముగా జీవిస్తూ ఉంటున్నాం? నటిస్తూ నటనలతోనే బ్రతుకుతూ ఉంటున్నామా? లేదా అంతరంగ మార్పు కలిగి క్రీస్తు వలె మనము జీవించడానికి ఇష్టపడుతూ ఉంటున్నామా? ఇదిగో క్రీస్తు ఈ పాపపు జీవితంలోనికి వచ్చిన, పాపపు మానవుని మధ్యలో నివసించిన, అపవిత్రత లేనటువంటి పరిశుద్ధుడుగా ఆయన ఈ లోక మాలిన్యమును అంటకుండా పవిత్రుడుగా జీవించి ఆయన మరణించి పునరుత్థానుడైనటువంటి దేవుడుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, మన జీవితాలను పరిశీలించుకున్నప్పుడు ఈ లోక మాలిన్యమును అంటకుండా అక్కరలు అవసరత కలిగినటువంటి వారి పట్ల మన ప్రవర్తన ఏ విధమైనదని ఉన్నది అని గ్రహించుట ఎంతో అవసరమైంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. నిజమే ప్రభువా, ఈ లోకంలో మా జీవితము, మా దైవభక్తి అనేది అది ఎంతో ప్రమాదకరమైనటువంటి స్థాయిలోనికి వెళ్ళిపోయింది. అల్లరికి, హింసలకు, దాడులకు, అవమానాలకు అవకాశం ఇచ్చేటటువంటి భక్తిగా మేము కొనసాగిస్తున్నామే కానీ ఇతరుల అవసరాలలో అక్కరలలో మేము సహాయకులంగా నివసించలేకపోతున్నాం, జీవించలేకపోతూ ఉంటున్నాం అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. మేము బాహ్యపరమైనటువంటి పనులకే మేము అవకాశం ఇస్తున్నాము కానీ అంతర్గతంగా మార్పు కలిగేటటువంటి జీవితానికి అవకాశం ఇచ్చే వారుగా జీవించలేకపోతున్నామేమో జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఉదయకాల సమయమున కన్నీళ్లతో ఉన్నటువంటి బిడ్డలను, దుఃఖములు ఉన్నటువంటి బిడ్డలను, బాధల్లో, శ్రమల్లో, కుటుంబ సమస్యల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, ఉద్యోగ స్థితులలో బాధలు అనుభవిస్తున్నటువంటి బిడ్డలను మీ కృపగల హస్తముల కిందికి తీసుకుని వస్తూ ఉంటున్నాం. అదే రీతిగా హాస్పిటల్లో ఉండి ఇదిగో తండ్రి, అయ్యా దేవా ప్రభువాని సహాయము పొందలేక, స్వస్థతలను పొందలేక కన్నీళ్లు విడుస్తున్నటువంటి వారి పక్షాన ప్రార్థిస్తూ ఉంటున్నాం. సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. వివాహముల గురించి ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను, పరీక్షల గురించి ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను, రాస్తున్నటువంటి బిడ్డలను మంచి జ్ఞాన వివేకం గల ఆత్మలతో నింపి దీవించుమని, ప్రత్యేకంగా పంట పొలాలను, పాడి పశువులను, చేతుల కష్టార్జితములను, ఉద్యోగంలో రాకపోకలందు నీ సన్నిధిని కాపుదల నుంచి దీవించి ఆశీర్వదించి మహిమ పొందుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియక దేవుని యొక్క దీవెన, ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడునే దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.